డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలోనే రెండో అతిపెద్ద ఆలయంగా ఉన్న ఇంద్రకీలాద్రిని కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ఆలయంలో రెండోసారి విద్యుత్ నిలిపివేయడం సంచలనం రేపింది. ప్రసాద కౌంటర్ల వద్ద భక్తులకు కరెంట్ షాక్ తగలడంతో విద్యుత్ను ఆపివేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై భక్తులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై ఇంద్రకీలాద్రి దుర్గ నుండి మా ప్రతినిధి సుమ అందిస్తారు. మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రి రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ స్థానంగా అయితే ఉంది. ఈ రెండో స్థానానికి వస్తున్న భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ఉదయం భక్తులకు విద్యుత్ షాక్ తగలడంతో కొంత భక్తులు అయితే భయాందోళన అయితే కలిగింది. ఈ భయాందోళనకి డిసెంబర్ 27 విద్యుత్తుని అయితే ఆపవేయటం జరిగింది. విద్యుత్ ఆపు నిలుపుదల పైన ఎవరైతే కమిషనర్ ఉన్నారో రామచంద్రరావు అలాగే ఈవో మధ్య కూడా మాటల యుద్ధం అయితే జరిగింది. ఇది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యుత్ బకాయిలు చెల్లించకపోవటం వల్ల ఈ విద్యుత్తును అయితే ఆపివేయటం అయితే జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మరొకసారి ఈ రోజు అయితే ఉదయం అయితే ఏదైతే ప్రసాదాల కౌంటర్ దగ్గర ప్రసాదాలకు సంబంధించిన ఎవరైతే భక్తులు సంక్రాంతి ఉన్న నేపథ్యంలో రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. కానీ ప్రసాద కౌంటర్ల దగ్గర ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలటంతో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళైతే భయాందోళనకి లోనయ్యారు. ఈ భయాందోళనకు లోనైన వెనువెంటనే విద్యుత్తును ఆపివేయటం అయితే జరిగింది. విద్యుత్ ఆపివేయటంతో వెనువెంటనే ఆపివేసి ఎవరైతే ఉన్నారో అధికారులను సరైన జాగ్రత్తలు అయితే తీసుకోవటం అయితే జరిగింది. ఆ విద్యుత్ బకాయిలు చెల్లించకపోవటము అదొకటైతే, మళ్ళీ ఇంకొకటి వచ్చి ఈ విద్యుత్ కి సంబంధించిన షాక్ తగలడంతో భక్తుల మధ్య కొంచెమైతే గందరగోళం అయితే జరిగింది. ఇది అధికారుల నిర్లక్ష్య వైఖరి అనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతనే ఉంది. అధికారులు కూడా సమన్వయం చేసుకొని ఎమ్మటిని త్వరితగతినైతే ఏదైతే విద్యుత్ కి సంబంధించిన ఆపుదల చేశారో మరి అలాంటిది రిపీట్ కాకుండా వెనువెంటనే ఎమ్మటిని కరెంట్ షాక్ కి సంబంధించినది ఏదైతే ఉందో అది బాగు చేయటం అయితే జరిగింది. ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయంలో ప్రతిదీ ఏదో ఒక అవంతరాలు అపచారాలకు సంబంధించింది కూడా జరుగుతూనే ఉంది. ఉదయం కూడా ఏదైతే ఉందో ఒక ప్రసాదాల కి సంబంధించిన దాంట్లో కూడా పాలలో కూడా పురుగు పడటంతో ఎమ్మటిని ఎవరైతే ఉన్నారో పండితులు వాళ్ళందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎమ్మటినే చూసి ఆ పాలను దూరంగా పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత తీసుకుని వచ్చి దాన్ని అయితే ప్రసాదాన్ని తయారు చేసి ప్రసాదాలని భక్తులకైతే ఇవ్వటం అయితే జరిగింది. ఇది సావధానంగా జరుగుతూనే ఉన్న నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తున్నది కాబట్టి దీన్ని అధికారుల నిర్లక్ష్యంగానే భక్తులు కూడా భావిస్తున్నారు. దీన్ని సరిచేసుకోవాల్సిందిగా కానీ భక్తులైతే కానీ అధికారులకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారు కూడా అయితే జాగ్రత్తలు తీసుకుంటూ కూడా చేయాలంటూ కూడా చెప్తున్నారు. భక్తులు కూడా ఈ సంక్రాంతి వల్ల ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సంక్రాంతి వేళ ఆలయ అని అమ్మవారిని దర్శించుకునే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఈ సంక్రాంతికి సంబంధించి ఎక్కువ ప్రసాదాల తయారీ విధంలో కానీ తయారీకి సంబంధించి రాష్ట్ర నలుమూల నుంచి ఎక్కువగా సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కానీ వాటన్నిటికీ భక్తులకు సంబంధించిన ప్రసాదాలు అందుబాటులో అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ రాంబాబుతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.